పైథాన్‌లో మనం నేర్చుకోబోయేటువంటి తరువాత కాన్సెప్ట్ వచ్చేసి ఆపరేటర్స్. అయితే మీరు గనక మన ఛానెల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అదే విధంగా మన ఛానెల్ చూస్తూ మీకు ప్రోగ్రామింగ్‌లో ఏవైనా డౌట్స్ గనక ఉన్నట్లయితే యూట్యూబ్ కామెంట్స్‌లో అడగొచ్చు. లేదా ఇన్‌స్టాగ్రామ్ ఫాలో అయ్యి నాతో గనక చాట్ చేసినట్లయితే ఆ యొక్క డౌట్స్‌ని నేను క్లియర్ చేసేస్తాను. ఓకే. ఇప్పుడు మనం పైథాన్‌లో ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. దానికన్నా ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో మీ యొక్క టీవీ ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందనుకుందాం. ఓకే. ఇప్పుడు ఆ టీవీని ఏం చేయాలి మనం? ప్రాబ్లమ్ వచ్చింది కాబట్టి ఆ టీవీని మనం రిపేర్ చేయాలి. అయితే రిపేర్ చేయాలి అంటే మనం ఫస్ట్ ఎవరిని పిలుస్తాము? ఆ కేబుల్ ఆపరేటర్‌ని పిలుస్తాం. అంతే కదా! తనొచ్చి ఏం చేస్తారు? చెక్ చేస్తారనమాట. ఓకే. ఎక్కడ ప్రాబ్లమ్ ఉంది అనేదాన్ని ఆపరేట్ చేస్తారనమాట. అయితే ఇక్కడ తన యొక్క పేరుని మీరు బాగా గమనిస్తే, ఇక్కడ చూసారా తన యొక్క పేరేంటి? కేబుల్ ఆపరేటర్. అంటే ఈ యొక్క కేబుల్ ప్రాబ్లమ్ టీవీ అంటే కేబుల్ మీద వర్క్ అవుతుంది కదా బేసికల్‌గా. సో, ఆ యొక్క కేబుల్ ఎలా ఉంది అన్నదాన్ని ఆపరేట్ చేస్తున్నారు కాబట్టి దీనిని ఏమంటున్నాం మనం? కేబుల్ ఆపరేటర్ అంటున్నామనమాట. సో, సిమిలర్‌గా ఏంటి అనుకోనంటే మన యొక్క పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లేదా ఏదైనటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకోండి. అందులో మనం ఏదైనా ఒక ఆపరేషన్‌ని చెయ్యాలి అనుకుంటే కొన్ని ఆపరేటర్స్‌ని మనం ఉపయోగిస్తామనమాట. ఓకేనా? సో, మరి అటువంటి ఆపరేషన్స్ కోసం ఎటువంటి ఆపరేటర్స్‌ని మనం ఉపయోగించాలి అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే కదా! అయితే మన యొక్క పైథాన్ ప్రోగ్రామింగ్‌లో ఇంతకుముందు మనం చాలా ప్రోగ్రామ్స్ చూసాం. మనం ఇంతకు ముందు చాప్టర్‌లో ఇన్‌పుట్ అండ్ ఔట్‌పుట్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అందులో మనం ఏటీఎం ప్రోగ్రామ్ గురించి నేను చెప్పాను కదా! ఏటీఎం ప్రోగ్రామ్ గురించి చెప్పినప్పుడు ఏం చెప్పాను? ఇన్‌పుట్ మనం ఏ విధంగా తీసుకోవాలి? ఇన్‌పుట్ అనేటువంటి ఒక ఫంక్షన్ ఉపయోగించి మనం ఇన్‌పుట్ తీసుకుంటున్నాం. అయితే ఒకవేళ మీరు గనక మన యొక్క ముందు చాప్టర్‌ని చూడకపోయినట్లయితే చూడండి. ఎందుకోసం అనుకోనంటే ఇన్‌పుట్ అండ్ ఔట్‌పుట్ గురించి చాలా డీటెయిల్డ్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అండ్ అది మనకి చాలా ఇంపార్టెంట్ కూడా పైథాన్‌లో. ఓకేనా? ఒకవేళ మీరు గనక మిస్ అయినట్లయితే ఒక్కసారి చూడండి. అయితే అందులో మీకు గనక బాగా గుర్తున్నట్లయితే నేను ఇన్‌పుట్ అని చెప్పేసి ఈ విధంగా రాశాను. ఏంటి? ఎంటర్ యువర్ పిన్ నంబర్ అని చెప్పేసిన తరువాత ఇందులో వచ్చినటువంటి వాల్యూని మనం పిన్ నంబర్ అనేటువంటి ఒక వేరియబుల్‌లో పెట్టామనమాట. అంటే ఏంటి? ఇది ఒక ఆపరేషన్. అంతే కదా! ఇందులో వచ్చినటువంటి వాల్యూని ఇందులో పెట్టడాన్ని ఏమంటాము అనుకోనంటే అసైన్‌మెంట్ ఆపరేషన్ అనమాట. అంటే ఇందులో వచ్చినటువంటి వాల్యూని ఇందులో అసైన్ చేస్తున్నాం కాబట్టి దీన్ని ఏమంటారు అనుకోనంటే అసైన్‌మెంట్ ఆపరేటర్ అంటారనమాట. అదే విధంగా ఇక్కడ చూసుకుంటే ఏముంది? ఏలో 10 ఉంది. బిలో 20 ఉంది. అదే విధంగా సిలో ఏని, బిని ఎడిషన్ చేశాననమాట. ఇదేమవుతుంది? ఎడిషన్ ఆపరేటర్ అవుతుంది. ఓకే. సో, ఈ విధంగా ఏంటి అనుకోనంటే మన యొక్క పైథాన్ ప్రోగ్రామింగ్‌లో లేదంటే ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకుంటే అందులో డిఫరెంట్ ఆపరేటర్స్ అనేవి ఉంటాయనమాట. ఓకే. సో, ఇప్పటి వరకు మీరు మన ఛానెల్‌ని ఫాలో అవుతున్నారు కాబట్టి ఈ కింద రాసినటువంటి ఈ యొక్క స్టేట్‌మెంట్ యొక్క ఔట్‌పుట్ ఏమనొస్తుందో ఒక్కసారి మీరు చెప్పండి. ఏంటి? ఏ ఉంది, బి ఉంది, సి ఉంది. ఎస్‌ఈపీ అనేటువంటి ఒక కీవర్డ్ ఉపయోగించాను. దీన్నేమంటామంటే బేసికల్‌గా సెపరేటర్. మీరు గనక మన యొక్క ముందు చాప్టర్ చూసినట్లయితే మీకిది బాగా గుర్తొస్తుందనమాట. అయితే ఇక్కడ దీని యొక్క ఔట్‌పుట్ ఏమనొస్తుంది? 10 తర్వాత 20 తర్వాత సిలో ఎంతుంటుంది? 10 + 20 అంటే 30 ఉంటుంది. 10, 20, 30 ప్రతి వాల్యూని సెపరేట్ చేస్తూ ఈ విధంగా ఒక యారో వస్తుంది. అంతే కదా! సో, ఈ విధంగా ఉంటుందనమాట. సో, ఇది ఔట్‌పుట్. ఓకే కదా! అయితే ఇక్కడ మీరు బాగా గమనిస్తే ప్రతి ఆపరేషన్‌కి కూడాను మనకి 2 ఉంటాయన్నమాట. ఒకటి ఆపరెండ్ ఇంకొకటొచ్చేసి ఆపరేటర్ అనమాట. అయితే ఇక్కడ మీరు చూసుకుంటే ఈ యొక్క ప్లస్ అదే విధంగా ఈజ్ ఈక్వల్ టు ఈ 2 ఏంటి అనుకోనంటే ఆపరేటర్స్ అనమాట. ఈ యొక్క ఈజ్ ఈక్వల్ టుని మనం ఏమంటాం అనుకోనంటే అసైన్‌మెంట్ ఆపరేటర్ అంటాము. దీన్నేమంటాం అనుకోనంటే ఎడిషన్ ఆపరేటర్ అంటామనమాట. ఇది మనకు ఆల్రెడీ తెలిసిందే కదా! అయితే ఈ యొక్క ఆపరేటర్స్ దేని మీదైతే అప్లై చేస్తున్నామో అవి ఏమవుతాయి అంట? ఆపరెండ్స్ అవుతాయన్నమాట. ఇక్కడ మీరు చూసుకుంటే ఈ యొక్క స్టేట్‌మెంట్‌లో ఏ, బి, సి ఇవన్నీ ఏంటి అనుకోనంటే ఆపరెండ్స్. వేరేజ్ ఈ యొక్క ఈజ్ ఈక్వల్ టు అదే విధంగా ఈ యొక్క ప్లస్ ఏమవుతాయి అనుకోనంటే ఆపరేటర్స్ అవుతాయన్నమాట. ఇది మీరు బాగా గుర్తుంచుకోవాలి. ఆపరెండ్‌కి అదే విధంగా ఆపరేటర్స్‌కి మధ్య డిఫరెన్స్ అన్నమాట. ఓకే కదా! సరే. అసలు బేసికల్‌గా ఎవరైనా మీకు అసలు ఆపరేటర్స్ అంటే ఏమిటి? అని మీకు క్వెషన్ అడిగారనుకోండి ఏమని
చెప్తారు? ఆపరేటర్స్ అనేవి ఆర్ యూజ్డ్ టు పెర్ఫార్మ్ వేరియస్ ఆపరేషన్స్ ఆన్ వాల్యూస్ అదేవిధంగా వేరియబుల్స్. ఒకవేళ మీ దగ్గర గనక నోట్‌బుక్ ఉన్నట్లయితే జస్ట్ రాసేసుకోండి. సో, ఆపరేటర్స్ అనేవి ఏంటంటే దే ఆర్ యూజ్డ్ టు పెర్ఫార్మ్ వేరియస్ ఆపరేషన్స్ ఆన్ వాల్యూస్ అదేవిధంగా వేరియబుల్స్ అని చెప్పుకోవచ్చు. ఓకే కదా! ఇప్పుడు మన యొక్క పైథాన్‌లో ఎటువంటి ఆపరేటర్స్ ఉన్నాయి అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. అందులో మొదటిది అర్థమెటిక్ ఆపరేటర్స్ అనమాట. సెకండ్ వచ్చేసి రిలేషనల్ ఆపరేటర్స్, అసైన్‌మెంట్ ఆపరేటర్, లాజికల్ ఆపరేటర్ అదేవిధంగా బిట్‌వైజ్ ఆపరేటర్. సో, ఈ విధంగా ఏంటంటే మనకి 5 రకాల ఆపరేటర్స్ అనేవి ఉన్నాయి. వాటన్నింటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం. కానీ దానికన్నా ముందు ఇంకొక్క విషయం చెప్పాలి. అది చెప్పేసిన తర్వాత మనం డైరెక్ట్‌గా ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. మీకు బాగా గుర్తుంటే మనం ఇంతకు ముందు చాప్టర్ 10లో ఇన్‌పుట్ అండ్ అవుట్‌పుట్ గురించి డిస్కస్ చేసుకుంటున్నప్పుడు, అందులో ముఖ్యంగా అవుట్‌పుట్ గురించి డిస్కస్ చేసుకుంటున్నప్పుడు నేను మీకు చెప్పాను. మనం నార్మల్‌గా అవుట్‌పుట్ కోసం ఏ ఫంక్షన్ యూజ్ చేస్తాము? ప్రింట్ అనేటువంటి ఫంక్షన్ ఉపయోగిస్తామని చెప్పాను. అందులో ఫార్మాట్ అనేటువంటి ఒక మెథడ్ ఉంటుంది. దాన్ని ఉపయోగించి మనం ఫ్యాన్సియర్ అవుట్‌పుట్స్‌ని మనం చూపించొచ్చనమాట. సో, అది ఏ విధంగా చేయాలనేది నేను ఆ చాప్టర్‌లో చెప్పలేదు. తర్వాత చెప్తానని చెప్పాను కదా! సో, ఇప్పుడు టైం వచ్చింది. దాని గురించి కొంచెం డిస్కస్ చేసేసుకున్న తరువాత అసలు పైథాన్‌లో ఉన్నటువంటి ఆ యొక్క 5 ఆపరేటర్స్ గురించి డీటెయిల్డ్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. ఓకే కదా! సో, ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోనంటే, ఈ యొక్క ఫార్మాట్ మెథడ్‌ని ఏ విధంగా ఉపయోగించాలి అనేది ఒకసారి మనం చూద్దాం. సో, ఇంతకు ముందు చాప్టర్ ఉపయోగించి నాతో మీరు గనక ఆ ప్రోగ్రామ్‌ని రాసినట్లయితే, ఆ ప్రోగ్రామ్ ఇలా ఉంటుంది. అంతే కదా! ఈ ప్రోగ్రామ్‌ని మనం ఇంతకు ముందు రాసాం. ఓకేనా? ఒకవేళ మీరు ఈ ప్రోగ్రామ్‌ని రాయకపోయినా సరే, మన యొక్క ముందు చాప్టర్ ఒకసారి చూడండి. అసలు ఈ ప్రోగ్రామ్‌ని ఏ విధంగా మనం రాసాము అనేది మీకు బాగా అర్థమవుతుంది. ఒక్కసారి నేను ఈ ప్రోగ్రామ్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఏం చేసాం మనం ఇన్‌పుట్ అనేటువంటి ఫంక్షన్ ఉపయోగించి ఎంటర్ యువర్ పిన్ అండ్ క్యాష్ అని చెప్పేసి ఈ విధంగా స్ప్లిట్ ఇచ్చామనమాట. సో, స్ప్లిట్ ఇచ్చేసి అందులోకి పిన్ అదేవిధంగా క్యాష్‌ని ఈ రెండిటిని తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత దాన్ని నేను ప్రింట్ చేశాననమాట. అసలు పిన్, క్యాష్ ఏవిచ్చానో సో, వాటిని జస్ట్ ప్రింట్ చేశాననమాట. సో, ప్రింట్ చేసిన తర్వాత క్యాష్‌ని ఇంటిజర్‌లోకి మార్చాము. అప్పుడది ఇంటిజర్ వాల్యూ అవుతుంది. ఆ తర్వాత మనం ఏం చేసాము ఏటీఎం అమౌంట్‌లోకి 50,000 డిఫాల్ట్ అమౌంటు. అదేవిధంగా రిమైనింగ్ అమౌంట్ మనకి ఎలాగొస్తుంది? డిఫాల్ట్‌గా ఉన్నటువంటి మన యొక్క 50,000 నుండి మనం ఎంటర్ చేసినటువంటి క్యాష్ వాల్యూ తీసేస్తే మనకి రిమైనింగ్ అమౌంట్ అవుతుంది. సో, తర్వాత ఏం చేసాము టేక్ యువర్ క్యాష్ అని చెప్పేసి క్యాష్ అదేవిధంగా రిమైనింగ్ అమౌంటు ఈ విధంగా సెపరేట్ చేస్తూ ఇలా రాసాం కదా! సో, ఒక్కసారి మనం ఈ యొక్క ప్రోగ్రామ్‌ని రన్ చేసి చూద్దాం. ఓకే. ఒకవేళ మీరు గనక మన యొక్క ముందు చాప్టర్‌ని మిస్ అయినట్లయితే నేను అందరికి రికమెండ్ చేస్తున్నాను. ఒకవేళ మీరు గనక మన యొక్క ముందు చాప్టర్‌ని చూడకుండా డైరెక్ట్‌గా ఇది చూస్తున్నట్లయితే మీ అందరికి రికమెండ్ చేస్తాను. ఒక్కసారి అది చూడండి. మీకు పైథాన్‌లో ఇన్‌పుట్, అవుట్‌పుట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. ఓకే కదా! సో, కాబట్టి ఒక్కసారి దాన్ని చూడండనమాట. సరే ఇప్పుడైతే ఏం చేస్తున్నాననుకోనంటే, ఈ యొక్క మన యొక్క ఫస్ట్ ప్రోగ్రామ్‌ని రన్ చేస్తాను. ఓకే. సో, రన్ చేస్తే ఏమని అడుగుతుంది అనుకోనంటే, ఎంటర్ యువర్ పిన్ అండ్ క్యాష్. సో, ఇదే కదా! ఎంటర్ యువర్ పిన్ అండ్ క్యాష్. సో, పిన్ ఏమొచ్చి ఒక 1, 2, 3, 4 అనుకుందాం. క్యాష్ వచ్చేసి ఒక 10,000 నాకు కావాలి. ఓకే. 10,000 తీశాను. సో, ఇక్కడ మనకు ఏటొచ్చింది? నాట్ ఎనఫ్ వాల్యూస్ టు అన్‌ప్యాక్. ఇక్కడ చూసారా ఇంతకు ముందే నేను చెప్పాను. ఎప్పుడైతే మనం స్ప్లిట్ అనేది ఉపయోగిస్తామో ఓకే. మనం ఆ స్ప్లిట్ ఉపయోగిస్తే ఏం చేయాలి అనుకోనంటే, మనం ఇచ్చినటువంటి వాల్యూస్‌ని సెపరేట్ చేస్తూ ఓకే. అంటే ఒక వాల్యూని డిఫరెన్షియేట్ చేస్తూ మనం ఏం చేయాలంటే దాన్ని పంపించాలి. సో, కాబట్టి నేనేం చేస్తున్నాను అనుకోనంటే 1, 2, 3, 4 తర్వాత అంటే ఏంటంటే ఫస్ట్‌ది పిన్ వాల్యూ తర్వాత క్యాష్ ఒక 10,000 ఎంటర్ చేస్తున్నాననమాట. ఓకేనా. ఇప్పుడు ఎంటర్ చేసినట్లయితే ఏమనొస్తుంది? పిన్ అండ్ క్యాష్ ఆర్ అని చెప్పేసి ఈ విధంగా వస్తుంది. అంతే కదా! టేక్ యువర్ క్యాష్ అని చెప్పేసి ఇలా వస్తుంది. కానీ ఇప్పుడు నాకు అవుట్‌పుట్ ఏ విధంగా రావాలి అంట? ఈ విధంగా రావాలి ఒకవేళ. టేక్ యువర్ క్యాష్ అని చెప్పేసి ఇక్కడ నేను ఎంత క్యాష్ అయితే ఎంటర్ చేశానో అది ఇక్కడ రావాలి. ఆ తరువాత ఏం రావాలి అంటే బ్యాలెన్స్ ఇన్ యువర్ అకౌంట్ ఈజ్ అని చెప్పేసి ఇలా రావాలనమాట. ఓకేనా? సో, ఈ విధంగా నాకు అవుట్‌పుట్ రావాలి అన్నప్పుడు నేను ఫార్మాట్ అనేటువంటి ఒక మెథడ్‌ని ఉపయోగించుకోవాలి. ఓకే కదా! సో, అది ఏ విధంగా ఉపయోగిస్తాను అనేది ఒకసారి నేను చేస్తాననమాట. సో, ఇక్కడ ఏం చేస్తున్నాను అనుకోనంటే కొంచెం సేపు ఇది కామెంట్ పెడతాను. సో, కామెంట్ చేశాను కదా! సో, కామెంట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దాము అనుకోనంటే రాద్దాం. ఓకేనా? ఏంటి టేక్ యువర్ క్యాష్ అని రావాలి ఫస్ట్ థింగ్. ఓకే. సో, సింగిల్ కోట్‌లో పెట్టాను. పెట్టిన తర్వాత నేనేం చేస్తున్నాను అనుకోనంటే టేక్ యువర్ క్యాష్ ఓకే. ఇక్కడ నాకేం కావాలి?
నేను ఎంత క్యాష్‌ని అయితే ఎంటర్ చేశానో ఆ అమౌంట్ ఇక్కడ నాకు రావాలి. ఓకే. సో, ఒకవేళ నేను ఫార్మాట్ మెథడ్ ఉపయోగించకపోతే ఎలా రాస్తాననేది ఒక్కసారి చూద్దాం. సో, ఈ విధంగా కామా పెట్టేసి ఏం చేస్తాను, ఇక్కడ నేను క్యాష్ వాల్యూ పెడతాను. అంతే కదా! ఎన్ని వాల్యూస్ అని ఇచ్చుకోవచ్చని చెప్పాను కదా! సో, ఆ తర్వాత నేనేమని పెడతాను, బ్యాలెన్స్ ఇన్ యువర్ అకౌంట్ ఈస్ అని రాయాలి. ఓకే. మళ్ళీ ఇలా పెట్టేసి బ్యాలెన్స్ ఇన్ యువర్ అకౌంట్ ఈస్ అని పెట్టేసి ఇక్కడితో మళ్ళీ ఇది క్లోజ్ చేయాలి. సో, క్లోజ్ చేసిన తరువాత ఆ తరువాత ఏం చేయాలనుకోనంటే ఆ బ్యాలెన్స్ అమౌంట్ ఎందులో ఉంది? ఇందులో రిమైనింగ్ అమౌంట్‌లో ఉంది కదా! సో, రిమైనింగ్ అమౌంట్ ఈ విధంగానే టైప్ చేయాల్సొస్తుందనమాట. అంటే ప్రతీది డిఫరెంట్‌గా టైప్ చేయాలి. అయితే ఇక్కడ మీరు బాగా గమనిస్తే మధ్యలో ఒకటి మిస్ అయ్యింది. ఇక్కడ చూసారా? టేక్ యువర్ క్యాష్ తర్వాత ఇక్కడ ఒక కామా కూడా ఉంది. సో, అది నేను ఇక్కడ పెట్టొచ్చు. టేక్ యువర్ క్యాష్ ఇది ప్రింట్ అవుతుంది. ఇది ప్రింట్ అయిన తరువాత ఇక్కడెక్కడో ఒక దగ్గర కామా పెడితే అప్పుడు నాకది వర్క్ అవుతుంది. ఓకేనా? ఒక్కసారి నేను రన్ చేస్తాను. ఎంటర్ యువర్ పిన్ 1, 2, 3, 4 ఓకే. స్ప్లిట్ చేయాలి. దేనితోటి? @ తోటి. ఎందుకంటే ఇక్కడ నేను స్ప్లిట్‌లో అలా రాసాను కాబట్టి, లేకపోతే మీరు కామా పెట్టాలి. ఒకవేళ స్ప్లిట్ ఉపయోగించకపోతే. తర్వాత ఏం చేస్తున్నాను? 10,000 తీస్తున్నాను. ఓకే. 10,000 తీసిన తర్వాత ఎంటర్ కొడితే ఇక్కడ మీరు చూసుకుంటే టేక్ యువర్ క్యాష్ 10,000 అని వచ్చింది. కామా వచ్చింది. బ్యాలెన్స్ అని చెప్పేసి ఇలా వచ్చింది. అయితే మనకి ఏ విధంగా అయితే అవుట్‌పుట్ కావాలో అలా వచ్చింది. ఆల్‌మోస్ట్ దగ్గరగా అలా వచ్చింది. కానీ దిస్ ఈజ్ నాట్ ఏ బెస్ట్ ప్రాక్టీస్ అనమాట. ఈ విధంగా చేయకూడదు. చూసారా? ఇక్కడ ఒక వాల్యూ ఇచ్చాము. తర్వాత ఇంకొక వాల్యూ ఇలా డిఫరెంట్‌గా మనం ఇవ్వకూడదనమాట. దట్స్ నాట్ ఏ గుడ్ ప్రాక్టీస్. అది మంచి పద్ధతి కాదు. సో, అలాంటప్పుడు మనం ఏం చేసుకోవాలి అంటే ఫార్మాట్ అనేటువంటి ఒక మెథడ్‌ని ఉపయోగించి ఫ్యాన్సీ అవుట్‌పుట్స్‌ని రాయొచ్చనమాట. అయితే ఇక్కడ మీరు ఒకటి అనుకోవచ్చు. ఆపరేటర్స్ గురించి మనం డిస్కస్ చేసుకోకుండా ఎందుకు ఈ ఫ్యాన్సీ అవుట్‌పుట్స్ గురించి అని అనుకుంటున్నారు గదా! అనుకోవచ్చు. కానీ ఏంటి అనుకోనంటే ఆపరేటర్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఈ యొక్క ఫ్యాన్సీ అవుట్‌పుట్స్ నేను ప్రోగ్రామ్‌లో రాస్తాననమాట. అందుకోసమే ఇది ఇప్పుడు మీకు చెప్పాల్సొచ్చింది. సో, మీరు మళ్ళీ నన్నిక్కడ తిట్టుకోకండి. ఓకేనా? మీకేం నేను చెప్పినా సరే గూడా అది మీకు బాగా అర్థం అవ్వాలి అన్న ఉద్దేశంతో నేను చెప్తాను అని మీరు గుర్తుంచుకోండి. ఓకే గదా! సరే. ఇప్పుడు ఆ ఫార్మాట్ మెథడ్ నువ్వు ఏ విధంగా ఉపయోగించాలి అనేది ఒకసారి మనం చూద్దాం. సో, ఫార్మాట్ మెథడ్ ఏ విధంగా ఉపయోగిస్తాము అనుకోనంటే, ఇక్కడ మీరు చూసుకుంటే కర్లీ బ్రాకెట్స్ ఇక్కడ ఉన్నాయి చూసారా? వీటిని ఏమంటారు అనుకోనంటే ప్లేస్ హోల్డర్స్ అనుకోవచ్చనమాట. ప్లేస్ హోల్డర్ అంటే ఏంటంటే, ఈ ప్లేస్‌లో ఏదో ఒక వాల్యూని ఫ్యూచర్‌లో పెడతాను. అంటే ఈ ప్లేస్‌లో ఏదో ఒక వాల్యూని హోల్డ్ చేస్తాను. ఓకేనా? అని చెప్తున్నామనమాట. అదే విధంగా ఇక్కడ చూసారా? బ్యాలెన్స్ ఇన్ యువర్ అకౌంట్ ఈజ్ అని చెప్పేసి కర్లీ బ్రాకెట్స్ పెట్టి వదిలేసాను. ఓకే. ఫ్యూచర్‌లో ఇందులో ఒక వాల్యూని నేను పంపిస్తాననమాట. అది దీని యొక్క అర్థం. సో, కాబట్టి ఇప్పుడు నేను ప్రాక్టికల్‌గా అది చేసి మీకు చూపిస్తాననమాట. ఓకే. సో, ఏం చేద్దాం అనుకుంటే సింపుల్‌గా టేక్ యువర్ క్యాష్ అని చెప్పేసి ఇక్కడ నాకు క్యాష్ వాల్యూ రావాలి కదా! అందుకోసం ఏం చేస్తానంటే ఒక ప్లేస్ హోల్డర్ పెడతాననమాట. సో, ప్లేస్ హోల్డర్ ఏ విధంగా పెడతాము? మీరు ప్లేస్ హోల్డర్ అని చెప్పేసి కన్‌ఫ్యూజ్ అవ్వకండి. జస్ట్ ప్లేస్ హోల్డర్ అంటే నార్మల్‌గా మనం ప్రోగ్రామింగ్‌లో చెప్తామనమాట. ఓకే. అంటే ఈ ప్లేస్‌లో ఒక వాల్యూ హోల్డ్ చేస్తాం. ఇప్పుడు కాదు ఫ్యూచర్‌లో. అలా అనమాట. ఓకే. టేక్ యువర్ క్యాష్ అని చెప్పేసి ఇలా వస్తుంది. అంతే కదా! టేక్ యువర్ క్యాష్ అని చెప్పేసిన తర్వాత మనకు ఒక కామా కావాలి. తర్వాత బ్యాలెన్స్ ఇన్ యువర్ అకౌంట్ ఈజ్ అని కావాలి. సో, ఒక కామా పెడతాను. తర్వాత ఏంటి? బ్యాలెన్స్ ఇన్ యువర్ అకౌంట్ ఈజ్ అని చెప్పేసి ఇలా ఒక కాలన్ కూడా కావాలా? కాలన్ వద్దులే. సో, తర్వాత ఏం చేస్తాము? అక్కడ ఒక కర్లీ బ్రాకెట్స్ ఏంటి? ఒక ప్లేస్ హోల్డర్ అని పెట్టేసిన తర్వాత ఏం చేయాలనుకోనంటే ఈ యొక్క ఎంటైర్ స్ట్రింగ్ ఏదైతే ఉందో దాన్ని మనం క్లోజ్ చేసేస్తామనమాట ఇలా. ఓకేనా? క్లోజ్ చేసిన తరువాత ఇక్కడ మీరు చూసారా? ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మన యొక్క యాక్చువల్ స్ట్రింగ్. ఆ తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తాం అనుకోనంటే ఫార్మాట్ అనేటువంటి ఒక మెథడ్‌ని ఇలా ఉపయోగిస్తామనమాట. ఇది చూసారా? ఇలా ఫార్మాట్ అనే మెథడ్‌ని ఉపయోగించి ఇందులోకి ఆ వాల్యూస్ పంపిస్తామనమాట. ఇప్పుడు ఫస్ట్ ఏముంది? టేక్ యువర్ క్యాష్ ఆర్డర్‌లో మనం రావాలనమాట. ఓకే. టేక్ యువర్ క్యాష్ అని చెప్పేసి ఇక్కడ ఒక వాల్యూ కావాలి కదా! ఇక్కడికి ఏ వాల్యూ అయితే కావాలో అది ఇక్కడ మనం ఫస్ట్ పంపించాలనమాట. ఇక్కడ మనకేం కావాలి? టేక్ యువర్ క్యాష్. ఓకే. క్యాష్ వాల్యూ. అంతే కదా! క్యాష్ వాల్యూ మనకుంది కదా! అది క్యాష్ వాల్యూ. ఆ తరువాత ఇక్కడ ప్లేస్ హోల్డర్ ఉంది కదా! ఇక్కడ ఈ ప్లేస్ హోల్డర్‌లోకి కావాల్సినటువంటిది నెక్స్ట్ వాల్యూ కాబట్టి అందులోకి మనం ఏమిస్తాము? రిమైనింగ్ అమౌంట్. ఓకే. బ్యాలెన్స్ ఇన్ యువర్ అకౌంట్ ఈజ్ అని చెప్పేసి ఈ విధంగా. అంటే ఏంటనుకోనంటే ఇది ఒక ఆర్డర్‌లో మనం రావాలనమాట. ఇది 0థ్ పొజిషన్ అవుతుంది. ఇది ఫస్ట్ పొజిషన్ అవుతుందనమాట. అలా అంటే
ఒక ఆర్డర్‌లో అని చెప్పుకోవచ్చనమాట. సో, ఫస్ట్ ఇచ్చింది మనం ఫస్ట్ ప్లేస్ హోల్డర్‌లోకి, సెకండ్ ఇచ్చింది సెకండ్ ప్లేస్ హోల్డర్‌లోకి అలా వెళ్తుందనమాట. ఓకే. ఇప్పుడు మనం ఏం చేస్తానంటే జస్ట్ పైదాన్ని ఒకసారి కామెంట్ చేస్తాను. కామెంట్ చేసి ఇప్పుడు ఇదొకసారి రన్ చేద్దాం. ఓకే కదా! రన్ చేశాను. ఎంటర్ యువర్ పిన్ అండ్ క్యాష్ 1, 2, 3, 4 అనుకుందాం. క్యాష్ వచ్చేసి ఈసారి 20,000 తీద్దాం. ఓకే. 20,000 తీసాను. ఇప్పుడు చూసారా? టేక్ యువర్ క్యాష్ అని చెప్పేసి ఆ క్యాష్ 20,000 పక్కన కామా వచ్చింది. బ్యాలెన్స్ ఇన్ యువర్ అకౌంట్ అని చెప్పేసి 30,000 వచ్చింది. చూసారా ఎంత బాగా వర్క్ అవుతుందో? సో, ఇంతకుముందు మీకు ఇది నేను చెప్పలేదు. ఇప్పుడు దాన్ని నేను కంప్లీట్ చేశాననమాట అంతే. సో, ఫ్యూచర్‌లో కూడా ఒకవేళ మనం ఎప్పుడైనా ఉపయోగించుకోవాలంటే ఉపయోగించుకోవచ్చు. అయితే చూసారా? డిఫాల్ట్‌గా ఇలా ఉంటుందనమాట. డిఫాల్ట్‌గా ఏంటంటే దీని యొక్క ఇది ఫస్ట్ ప్లేస్ హోల్డర్, ఇది సెకండ్ ప్లేస్ హోల్డర్. సో, కాబట్టి ఇక్కడ మనం ఏదైతే ఆర్డర్‌లో ఇస్తామో అదే ఆర్డర్‌లో వెళ్తాయనమాట. అలా కాకుండా మనం ఇక్కడ ఆర్డర్‌ను కూడా పెట్టుకోవచ్చనమాట. ఇక్కడ చూడండి ఇక్కడ నేను 1 అని పెట్టేసి ఇక్కడ 0 అని పెట్టాననుకోండి ఒకవేళ. ఓకే. అప్పుడేమవుతుందంట మనం ఫస్ట్ పెట్టింది ఇందులోకెళ్తుంది. ఓకే. ఎందుకంటే ఇక్కడ 0 మెన్షన్ చేశాం కాబట్టి. అలా కాకుండా ఇక్కడ పెట్టింది ఏమవుతుందనుకోనంటే ఇక్కడికెళ్తుందనమాట. సో, ఆ విధంగా మనం చేసుకోవచ్చు. అది ఎక్కువ మంది అంటే అది డిపెండ్స్ అనమాట. మన రిక్వైర్మెంట్ బట్టి కాంప్లెక్స్ ప్రాజెక్ట్‌లో ఉపయోగించుకోవచ్చు. ఒకసారి అది కూడా రన్ చేసి చూపిస్తాను. ఏం చేద్దాము 1, 2, 3, 4 ఇద్దాం. పిన్ నంబరు తర్వాత ఈసారి ఒక 5,000 తీస్తాననమాట. సో, ఇప్పుడు మనకి ఎలా రావాలి బేసికల్‌గా టేక్ యువర్ క్యాష్ అని చెప్పేసి ఇక్కడ 5,000 రావాలి. బ్యాలెన్స్ ఇన్ యువర్ అకౌంట్ ఈజ్ అని చెప్పేసి 45,000 రావాలి కదా! కానీ ఇప్పుడు ఎలా వస్తదో చూద్దాం. చూడండి టేక్ యువర్ క్యాష్ అని చెప్పేసి ఇక్కడ 45,000 వచ్చింది. ఎందుకోసం అనుకోనంటే ఫస్ట్ మనం ఇచ్చినటువంటి ఈ వాల్యూ ఇక్కడ రావాలి అని పెట్టాం మనం. అంతే కదా! చూసారా 0 అంటే ఇక్కడ రావాలి. అందుకోసం ఏమొచ్చింది? ఈ చివరలో 5,000 వచ్చింది. అదేవిధంగా ఈ రిమైనింగ్ అమౌంట్ అనేది ఈ ఫస్ట్ ప్లేస్‌లో రావాలి. అంటే చూసారా? ఈ సెకండ్‌లో ఉన్నది ఫస్ట్ ప్లేస్‌లో రావాలి. ఇక్కడ రావాలి అని నేను పెట్టాను కాబట్టి ఈ విధంగా వచ్చిందనమాట. సో, ఓకేనా? ఐ థింక్ మీకు అది అర్థమయ్యిందని నేను అనుకుంటున్నాను. సో, ఒకవేళ అర్థం కాకపోయినా కూడా గూగుల్‌లో మీరు ఫార్మాట్ మెథడ్ పైథాన్‌లో చూస్తే అర్థమవుతుంది. అప్పటికి మీకు అర్థం కాలేదనుకోండి నాకు యూట్యూబ్ కామెంట్‌లో అడగండి. లేదంటే మన ఇన్‌స్టాగ్రామ్ ఛానెల్‌లో ఫాలో అయ్యి నాకు గనక చాట్ చేసినట్లయితే నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. ఓకే కదా! ఇప్పుడు టైం వచ్చింది మనం ఏం చేద్దాం? ఆపరేటర్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఇంకా దీని మీద ఎగ్జాంపుల్స్ ఫ్యూచర్‌లో చేస్తాను. అప్పుడు దాని గురించి మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకే కదా! ఇప్పుడు ఒకవేళ అర్థం కాకపోయినా కూడా ప్రాబ్లమ్ ఏమీ లేదు. మన యొక్క యాక్చువల్ కాన్సెప్ట్ వచ్చేసి ఆపరేటర్స్ వాటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం. అందులో ఫస్ట్‌ది వచ్చేసి అర్థమెటిక్ ఆపరేటర్స్ అనమాట. ఓకే. అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే మనందరికీ తెలిసినవేని ఎడిషను, సబ్‌స్ట్రాక్షను తెలుసు కదా! కలపడాలు, తీసివేతడాలు, గుణించడాలు అదేవిధంగా భాగించడాలు ఇవన్నీ అనమాట. ఓకే కదా! కూడికలు అంటాము. కలపడాలు అంటాం ఏదైనా ఒకటే. అడిషన్, సబ్‌ట్రాక్షన్, మల్టిప్లికేషన్ ఇదేంటంటే ఇది డివైడ్ అదేవిధంగా ఇది కూడా డివైడే. బట్ ఏంటి అనుకోనంటే ఇది ఫ్లూర్ వాల్యూ వస్తుందనమాట. ఫ్లూర్ వాల్యూ అంటే ఏంటో నేను చెప్తాను. అదేవిధంగా ఇది డివిజను. ఇదేంటంటే మనకి రిమైండర్ ఇస్తుంది. ఓకే కదా! దాని గురించి కూడా నేను డిస్కస్ చేస్తాను. అండ్ అదే విధంగా ఇదేంటి అనుకోనంటే పవర్ అనమాట. ఓకే కదా! సో, దీనికోసం ఒక చిన్న ప్రోగ్రామ్ చేద్దాం. ప్రోగ్రామ్ చేస్తే మనకి ఇంకా బాగా అర్థమవుతుందనమాట. సో, కాబట్టి ఏం చేద్దాం అనుకోనంటే ఇది మనం క్రియేట్ చేసినటువంటి ఫస్ట్ ప్రోగ్రాము. ఇప్పుడేం చేస్తాననుకోనంటే ఒక కొత్త ప్రోగ్రామ్‌ని క్రియేట్ చేస్తాను. దాన్ని జస్ట్ సింపుల్‌గా ఆపరేటర్స్ అని చెప్పేసి ఒక నేమ్ ఇద్దాం. సో, అందుకోసం ఏం చేస్తాననుకోనంటే ఇది నోట్‌ప్యాడ్ ప్లస్ ప్లస్‌లో నేను చేస్తున్నాను. కంట్రోల్ ఎన్ అని కొడుతున్నాననమాట. సో, ఆ విధంగా చేయడం వల్ల ఏంటవుతుందనుకోనంటే ఒక కొత్త ఫైల్, న్యూ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ నేనేం చేస్తానంటే జస్ట్ ఒక కామెంట్ ఇస్తాను. ఫస్ట్ కామెంటు ఏం చేద్దాం ఆపరేటర్స్ ప్రోగ్రామ్ అని పెట్టాను కదా! జస్ట్ ఇప్పుడు దీన్ని సేవ్ చేస్తున్నాననమాట. సేవ్ చేయాలంటే మీకు తెలుసు కదా! కంట్రోల్ ఎస్. కంట్రోల్ ఎస్ చేసిన తర్వాత నేను ఇంతకు ముందు చేసిన ప్రోగ్రామ్ కూడా ఇందులో సేవ్ చేశాను. డెస్క్‌టాప్‌లో పైథాన్ లెర్నింగ్ కదా! అందులోనే ఇది కూడా సేవ్ చేస్తాననమాట. ఏంటని జస్ట్ ఆపరేటర్స్ program.py ఓకే. .py ఇక్కడ చూసారా సేవ్ యాస్ టైప్ నేను పైథాన్‌లోకి మారుస్తాననమాట. ఓకే కదా! పైథాన్ ఫైల్. సో, ఇప్పుడు మనం దీన్ని సేవ్ చేద్దాం. ఓకేనా? చూసారా ఇప్పుడు మనకి ఒక కామెంట్ పెట్టాము. సో, కామెంట్ పెట్టిన తర్వాత జస్ట్ ప్రింట్ ఫంక్షన్ ఇద్దాం. ఆపరేటర్స్ ప్రోగ్రామ్ అని చెప్పేసి. ఓకే కదా! జస్ట్ సరదాకి ఆపరేటర్స్ ప్రోగ్రామ్. ఓకే కదా! ఇప్పుడు ఒకసారి దీన్ని రన్ చేద్దాం. బాగా రన్ అవుతుందో లేదో చూసిన తర్వాత మిగతావన్నీ చేసుకోవచ్చు. ఓకే. ఏ విధంగా రన్ చేస్తాము పైథాన్ అని పెట్టొచ్చు. లేదంటే పై అని పెట్టొచ్చు. ఏదైనా ఓకే. పెట్టిన తర్వాత ఫైల్ నేమ్. సో, ఫైల్ నేమ్ వచ్చేసి ఆపరేటర్స్ ప్రోగ్రామ్
పీవై. ఒకవేళ మీరు కనుక ఫస్ట్ టైమ్ క్రియేట్ చేస్తున్నట్లయితే మీరు ఎక్కడైతే ఈ యొక్క ఫైల్‌ని సేవ్ చేశారో అక్కడికి వెళ్ళిన తరువాత ఓకే. అక్కడికి వెళ్ళిన తరువాత ఇలా మీరు టైప్ చేస్తారనమాట. ఓకే. ఎంటర్. ఎంటర్ చేస్తే ఏమవుతుంది? ఓకే. ఎంటర్. ఓకే. సో, ఎంటర్ చేస్తే ఏమైంది? మనం ఫస్ట్ ఏదైతే ఇచ్చామో ప్రింట్‌లో అది ప్రింట్ అయింది. సో, మన యొక్క ప్రోగ్రామ్ అనేది సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది. ఇప్పుడు మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి రాద్దాం. ఓకే. జస్ట్ ఒక కామెంట్ పెడుతున్నాను. మీ అందరికి కొంచెం కనిపిస్తుంది అని చెప్పేసి. ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోనండి, ఏ అనేటువంటి ఒక వేరియబుల్‌లో 7 తీసుకుందాం. అదేవిధంగా బి అనేటువంటి ఒక వేరియబుల్‌లో 3 తీసుకుందాం. ఓకే కదా! ఏ వాల్యూస్‌ని తీసుకొచ్చి జస్ట్ మీకు ఈజీగా ఉంటుంది కాబట్టి చిన్న నంబర్స్ తీసుకున్నాననమాట. ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోనంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి? ఎడిషన్. ఓకే. ఇప్పుడు మనం ఎడిషన్ చేద్దాం. ఓకే. ఏ ప్లస్ బి ఏమవుతుంది మనకి? దీని యొక్క వాల్యూ ఇస్తుందనమాట. దీన్ని జస్ట్ ప్రింట్ చేస్తున్నాను. ఓకే. ఇక్కడ ఇప్పుడు దీన్ని ప్రింట్ చేశాను కదా! ఒక్కసారి మనం దీని యొక్క అవుట్‌పుట్ చూద్దాం. అవుట్‌పుట్ మనకి ఏం రావాలి? చూసారా 10 వచ్చింది. అంతే కదా! ఏ ప్లస్ బి 10 సరిపోయింది. ఇప్పుడు జస్ట్ నాకు ఎడిషన్ అని తెలియడం కోసం నేను జస్ట్ ఈ విధంగా ఒక స్ట్రింగ్ ఇలా రాసుకోవచ్చనమాట. ఓకే. ఈ విధంగా ఏమవుతుంది? ఎడిషన్ అని చెప్పేసి ఒక స్ట్రింగ్ ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత ఒక చిన్న స్పేస్ వచ్చిన తర్వాత మనకి దాని యొక్క అవుట్‌పుట్ అనేది వస్తుందనమాట. ఓకే. అంటే ఈ విధంగా అనమాట. చూసారా ఎడిషన్ 10 బానే ఉంది. ఓకే. సో, తర్వాత ఏం చేద్దాము? జస్ట్ దీన్ని కాపీ చేస్తున్నాను. కాపీ చేసేసి ఇప్పుడు మనం సబ్‌ట్రాక్ట్ చేద్దాం. ఓకేనా? సబ్‌ట్రాక్షన్ జస్ట్ సింపుల్‌గా. ఓకే. సబ్‌ట్రాక్షన్ మేబీ స్పెల్లింగ్ మిస్టేక్‌లు చేయొచ్చు. బట్ ఏమనుకోకండి. ఓకేనా? సో, ఇప్పుడు మనకేమొస్తుంది? 7 నుండి 3 తీస్తే 4. సో, అవుట్‌పుట్ వచ్చేసి సబ్‌ట్రాక్షన్ 4. ఇది కూడా కరెక్ట్ సరిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాము? మల్టిప్లికేషన్ చేద్దాం. మల్టిప్లికేషన్ ఏ ఇంటూ బి. ఏం రావాలి? 7 3 21. ఓకే. మల్టిప్లికేషన్ 21 సరిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దాము? డివిజన్. ఓకే. సో, ఇక్కడ మనం ఏంటంటే ఒక చిన్నది నేర్చుకోవాలి. ఏ బై బి. అంతే కదా! సో, ఏలో ఎంతుంది? 7. 7ని 3 చేత మనం భాగిస్తున్నామనమాట. సో, భాగిస్తే ఇక్కడ మనకి ఏం రావాలి? 2 థింగ్స్ మనకు మామూలుగా తెలుసు కదా! ఇది డివైడ్స్ అనమాట. డివైడ్ అనొచ్చు, డివిజన్ అనొచ్చు. సో, ఈ డివిజన్ మనకి ఇంతకుముందు మనం చిన్నప్పుడు నేర్చుకునేవాళ్ళం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? 7ని 3 చేత భాగిస్తున్నాం. అంతే కదా! సో, 3 చేత ఈ విధంగా మనం భాగిస్తాం. అయితే ఇక్కడ మీరు బాగా గుర్తుంచుకుంటే అయితే ఇటుపక్క మనం ఏదైతే వస్తుందో అది కోషెంట్ అవుతుంది. ఈ కింద ఏదైతే వస్తుందో అది మనకి రిమైండర్ అవుతుంది. అంతే కదా! సో, ఇప్పుడు మనం ఏం చేద్దాము? 7ని 3 చేత భాగించేయాలంటే 3 రెళ్ళ అంతే కదా! సో, 3 రెళ్ళ 6 మిగిలేదేంటి? 1. అంటే ఇదేమవుతుంది? కోషియంట్. ఇదేమవుతుంది? రిమైండర్ అనమాట. ఇప్పుడు మనం చేస్తుంది ఏంటి? ఇదనమాట. ఓకే. సింగిల్ ఫార్వర్డ్ స్లాష్ డివిజన్ చేస్తున్నాం. మనకు అవుట్‌పుట్ ఏమొస్తుంది అనేది మనం చూద్దామనమాట. ఓకేనా? సో, 3ని 7 చేత మనం 7ని 3 చేత మనం భాగిస్తున్నాం. అంతే కదా! సో, ఈ విధంగా అనమాట. ఓకే. ఇక్కడ 7 ఉంటుంది. 7/3 అనమాట. సో, ఇప్పుడు డివిజన్‌కి మనకు అవుట్‌పుట్ ఏ విధంగా వస్తుందంటే ఒకసారి మనం చూద్దాం. ఓకే కదా! చూసారా? అవుట్‌పుట్ ఏమొచ్చింది? ఇదొచ్చిందనమాట. ఇది. ఈ పక్కన ఏదైతే ఉందో అంతే కదా! సో, ఇక్కడ మనం నార్మల్‌గా ఏం చేయొచ్చు? ఇక్కడ ఒకటుంది కాబట్టి ఇక్కడ ఒక పాయింట్ పెట్టుకున్నామనుకోండి. ఇక్కడ మనం ఒక 0ని యాడ్ చేయొచ్చు. అప్పుడేమవుతుంది? 3 3ల 9 అంతే కదా! సో, 3 3లు 9 కాబట్టి ఇక్కడ మనకి 9 వస్తుంది. సో, 9 వచ్చిన తర్వాత మళ్ళీ 1 మిగులుతుంది కదా! సో, ఆ విధంగా ఇలాగ మనకి 2.333333 ఇలా వస్తుంది. అయితే ఎప్పుడైతే మనం దీనిని ఉపయోగించామో మనకేమొచ్చింది? ఈ యొక్క కోషియంట్ అనేది మనకి వచ్చిందనమాట. అంతే కదా! సో, ఒకవేళ మనం ఇది ఉపయోగించామనుకోండి. ఓకే. ఈ యొక్క పర్సెంటేజ్ సింబల్ ఉంది కదా! ఇది ఉపయోగిస్తే ఏంటంటే మనకి రిమైండర్ వస్తుందనమాట. ఓకే. లాస్ట్‌లో ఏదైతే ఉందో ఆ యొక్క రిమైండర్ అనేది మనకు వస్తుందనమాట. ఓకే. ఇది డివిజను. అదేవిధంగా ఇక్కడ ఒకవేళ మనం ఇక్కడ చూసుకుంటే ఇది డివిజన్ అయింది కదా! ఈ యొక్క డివిజన్‌లో మనకు అవుట్‌పుట్ ఎలా వచ్చింది? ఇలా వచ్చింది. ఓకే. 2 పాయింట్ ఇలాగా ఆ పక్కన ఉన్నటువంటి డెసిమల్స్ కూడా మనకి వచ్చేసాయన్నమాట. అలా కాదు నీకు ఆ డెసిమల్స్ వద్దు. ఓకే. ఆ వాల్యూని
ఒకటే చేయాలి. ఓన్లీ ఒక వాల్యూయే కావాలి. ఆ రిమైనింగ్ వాల్యూ నీకు వద్దు అనుకున్నప్పుడు మనం ఏం చేయొచ్చు అనుకోనంటే ఫ్లోరింగ్ చేయొచ్చనమాట. సో, ఫ్లోరింగ్ అంటే ఏంటి అనుకోనంటే ఆ డెసిమల్ పాయింట్స్‌ని అది తీసేస్తుందనమాట. ఆ ఫ్రాక్షన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని తీసేస్తుందనమాట. సో, అందుకోసం మనం ఇది ఉపయోగిస్తామనమాట. ఇదేంటి అనుకోనంటే డివిజనే బట్ ఏంటంటే ఫ్లోరింగ్ అనమాట. అంటే ఆ యొక్క ఫ్రాక్షన్స్ మనకి రావు. ఇప్పుడు చూడండి. చూసారా? ఈ యొక్క డివిజన్‌లో వచ్చినటువంటి ఏదైతే ఫ్రాక్షన్ ఉందో అది మనకిక్కడ రాదనమాట. ఓకే. ఓన్లీ ఆ యొక్క హోల్ వాల్యూ మనకొస్తుంది. ఓకే కదా! ఇప్పుడు మనకి ఇది డివిజన్. ఇది చేయడం వల్ల మనకి కోషెంట్ వచ్చింది. అలా కాకుండా మనకి రిమైండర్ కావాలనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామనుకోనంటే వేరేదాన్ని ఉపయోగించుకుంటామనమాట. ఇది రిమైండర్ కోసం. ఓకే. ఇదనమాట. మాడ్యులో అంటారు దీన్ని. సో, దీన్ని ఉపయోగించామనుకోండి అప్పుడు మనకేమొస్తుంది? రిమైండర్ వస్తుందనమాట. రిమైండర్ ఒకటే కదా రావాలి మనకి. సో, రిమైండర్ మనకు ఒకటే రావాలి కాబట్టి అవుట్‌పుట్ వచ్చిందనమాట. ఓకే. అండ్ ఫైనల్‌గా మనం నేర్చుకునేటువంటి అర్థమెటిక్ ఆపరేటర్ వచ్చేసి పవర్ అనమాట. ఓకే. 7ని 3 సార్లు మనం పవర్ చేస్తే ఏమవుతుంది? 7 ఇంటూ 7 49. 49 ఇంటూ 7 ఎంత? 243 కరెక్ట్‌గా తెలీదు. ఒకసారి మనం చేద్దాం. ఓకేనా? సో, ఇదేంటి పవర్. సో, పవర్‌ని ఏ విధంగా చేస్తాము అనుకోనంటే ఇలా 7 అదే ఆ తర్వాత 2 ఇస్తామనమాట. 2 ఇస్తే మనకి అది 7 టు ద పవర్ ఆఫ్ 3 అవుతుందనమాట. ఓకే. సో, ఇక్కడ మనం ఏం చేస్తాం బి. సో, ఇది ఏ విధంగా వస్తుందంటే యాక్చువల్‌గా ఇక్కడ చెప్పాలి అనుకోనంటే ఇలా అనమాట. 7 పవర్ ఆఫ్ 3 మనం నేర్చుకున్నాం కదా! చిన్నప్పుడు మ్యాథమెటిక్స్‌లో. సో, దీని వాల్యూ మనకొస్తుందనమాట. ఒకసారి మనం ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. సో, చూసారా? 343 ఓకే. ఇందాక 243 కన్‌ఫ్యూజ్ అయ్యాను. అంటే బేసికల్‌గా మనకి మ్యాథ్స్‌లో అంత అవగాహన లేదులెండి. సో, ఈ విధంగా పవర్ చేస్తామనమాట. సో, ఇవన్నీ ఏంటి అనుకోనంటే అర్థమెటిక్ ఆపరేషన్స్ అనమాట. ఓకే కదా! సో, ఇవన్నీ అర్థమెటిక్ ఆపరేషన్స్. సో, ఇవన్నీ మనకి అర్థమెటిక్ ఆపరేటర్స్ అండ్ ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే. సో, పర్టిక్యులర్‌గా మనం నేర్చుకున్నాం కదా! ఈ యొక్క డివిజన్, ఫ్లోర్ అదేవిధంగా ఈ మాడ్యులో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. చాలా ఎక్కువ సార్లు ఉపయోగిస్తామనమాట. సో, ఇప్పటి వరకు మనం నేర్చుకున్న ఈ యొక్క అర్థమెటిక్ ఆపరేటర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ పర్టిక్యులర్‌గా మన యొక్క డివిజన్, ఫ్లోర్ అదేవిధంగా మాడ్యులో ఈ 3 కూడా చాలా ఇంపార్టెంట్. మనం ప్రోగ్రామింగ్‌లో చాలా ఎక్కువ సార్లు ఉపయోగిస్తామనమాట. ఓకే కదా! సో, ఇది అర్థమెటిక్ ఆపరేటర్స్. అండ్ తరువాతొచ్చేసి రిలేషనల్ ఆపరేటర్స్. మనకి ఇక్కడ పేరులోనే మనకుంది. రిలేషనల్ ఆపరేటర్స్ అంటే ఏంటి అనుకోనంటే, ఈ యొక్క ఆపరేటర్స్‌ని ఉపయోగించి రెండిటి మధ్యన ఉన్నటువంటి రిలేషన్ ఏమిటి అనేది మనం తెలుసుకోవచ్చు. అంటే ఒక 2 ఆపరెంట్స్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అండ్ బి అలా తీసుకుంటే ఆ రెండింటిలో రిలేషన్ ఏంటి? ఏ అనేది బి కన్నా చిన్నదా? బి కన్నా పెద్దదా? లేపోతే 2 సేమ్ ఉన్నాయా? లేపోతే 2 సేమ్ లేవా? అలాంటి వాటన్నిటిని మనం తెలుసుకోవచ్చనమాట ఇక్కడ. సో, ఈ యొక్క ఆపరేటర్స్ అన్నీ ఏంటి అనుకోనంటే రిలేషనల్ ఆపరేటర్స్ అనమాట. అంటే ఒక 2 ఆపరెంట్స్ మనం తీసుకుంటే ఆ రెండిటి మధ్యన రిలేషన్ ఏ విధంగా ఉంది అనేది కూడా చెప్తాయనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏలోనేమొచ్చో ఒక 7 ఉందనుకుందాం. అదేవిధంగా బిలోనేమొచ్చో ఒక 3 ఉందనుకుందాం. సరే కదా! సో, ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోనంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బి అంటే ఏంటి? 7, 3 2 ఈక్వలా కాదని చెక్ చేస్తామనమాట. చూసారా? ట్రూ ఇఫ్ బోత్ ఆపరెంట్స్ ఆర్ ఈక్వల్. అయితే ఇక్కడ ఏలో 7 ఉంది. బిలో 3 ఉంది. సో, కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు బి అంటే ఈజ్ ఈక్వల్ టు అని చెప్పకూడదు. దీన్ని మనం ఏ ఈక్వల్స్ టు అని చెప్పాలనమాట. ఏ ఈక్వల్స్ టు బి అవునా? కాదనమాట. సో, ఇక్కడ మనకేమొస్తుంది? ఫాల్స్ వస్తుందనమాట. 2 సేమ్ కావు అని చెప్తుందనమాట. అలా కాకుండా ఇక్కడ చూసారా? ఒకవేళ మనం ఏ అనేది బి కన్నా పెద్దదా? కాదా? అనేది మనం చెక్ చేయాలనుకోండి. అప్పుడు మనం ఈ యొక్క గ్రేటర్ థాన్ సింబల్ చెక్ చేయొచ్చనమాట. సో, 7 గ్రేటర్ థాన్ 3 అంటే అవును. 7 3 కన్నా పెద్దది. అదేవిధంగా 7 3 కన్నా చిన్నదా? అంటే కాదు. ఫాల్స్ వస్తుందనమాట. అదేవిధంగా 7 3 కన్నా పెద్దది లేదా ఈక్వల్‌గా ఉంది. అంటే ఇక్కడ కరెక్టే వస్తుంది. ట్రూ వస్తుంది. ఎందుకోసం అనుకోనంటే 7 అనేది 3 కన్నా పెద్దది. అదేవిధంగా ఒకవేళ మీరెప్పుడైనా లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు చెక్ చేయాలనుకున్నప్పుడు ఇది ఉపయోగిస్తాం. అదేవిధంగా ఒక 2 ఆపరెంట్స్ ఓకే. ఒక 2 ఆపరెంట్స్ ఈక్వల్‌గా ఉన్నాయా? ఈక్వల్‌గా లేవు. ఓకే. అలాంటి దాన్ని చెక్ చేయాలనుకున్నప్పుడు మనం ఈ విధంగా నాట్ ఈక్వల్ టు చెక్ చేయొచ్చనమాట. ఇక్కడ చూసారా? నాట్ ఈక్వల్ అనమాట ఇది. సో, ఈ విధంగా ఏంటనుకోనంటే డిఫరెంట్ రిలేషనల్ ఆపరేటర్స్. దీని గురించి నేను ప్రత్యేకంగా ప్రోగ్రామ్ రాయను. మనం తరువాత చాలా ప్రోగ్రామ్స్ చేస్తాం కదా! అప్పుడు రాస్తాను. మీకు ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇదంతా సెల్ఫ్ ఎక్స్‌ప్లనేటరీ కదా! చూస్తే మనకు అర్థమైపోతుంది. ఓకే కదా! ఒకవేళ మీరు ఈ ప్రోగ్రామ్ చూడండి. ఏలో 9 ఉంది. అదేవిధంగా బిలో 2 ఉంది. ఏ ఈజ్ ఈక్వల్ టు బి అనుకోనంటే 9, 2
ఒకటే అంటే కాదు. సో, ఫస్ట్ దాని యొక్క ఆన్సర్ వచ్చేసి ఫాల్స్ రావాలి. అదేవిధంగా ఏ గ్రేటర్ దెన్ బి అనుకోనంటే 9 2 కన్నా పెద్ద అంటే అవును ట్రూ రావాలి. సో, ఇది మనకి ఫాల్స్ రావాలి. ఇది మనకి ట్రూ రావాలి. ఏ లెస్ దెన్ బి 9 2 కన్నా చిన్నదా? కాదు. సో, ఫాల్స్ రావాలి. ఓకేనా? ఆ తరువాత ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బిఏ అంటే అవును. సో, ఇక్కడ మనకి ట్రూ వస్తుంది. ఏ లెస్ దెనా ఆర్ ఈక్వల్ టు బిఏ అంటే కాదు. లెస్ దెన్ అయితే కాదు. సో, కాబట్టి ఏమొస్తుంది ఇక్కడ మనకి ఫాల్స్ వస్తుంది. ఏ నాట్ ఈజ్ ఈక్వల్ టు బిఏ అంటే అవును. ఏ 9 బి 2 సో, కాబట్టి 2 ఈక్వల్ అయితే కాదు. సో, కాబట్టి ఏ నాట్ ఈజ్ ఈక్వల్ టు బి అనేది మనకి ఏం రావాలి? ట్రూ రావాలి. ఇప్పుడు మనం జస్ట్ ఒకసారి చూద్దాం. చూసారా అవుట్‌పుట్ సరిపోయిందా? ఫాల్సు, ట్రూ, ఫాల్సు, ట్రూ, ఫాల్సు అదేవిధంగా ట్రూ సరిపోయింది కదా! సో, మనం ఇంతకుముందు నేర్చుకుంది కరెక్ట్‌గా నేర్చుకున్నాం అనేది ప్రూఫ్ అనమాట. ఓకే కదా! నెక్స్ట్ వచ్చేసి మనకి లాజికల్ ఆపరేటర్స్. లాజికల్ ఆపరేటర్స్ ఏమీ లేదు. ఇక్కడ చూసారా అండ్, ఆర్ అదేవిధంగా నాట్. సో, ఈ 3 ఏంటి అనుకోనంటే మనకి లాజికల్ ఆపరేటర్స్ అనమాట. ఇప్పుడు ఏలో ఎంతో కొంత వాల్యూ ఉంటుంది. బిలో ఎంతో కొంత వాల్యూ ఉంటుంది కదా! ఇక్కడ ఏంటంటే మనకి ఏ అండ్ బి అని ఉపయోగించామనుకోండి ట్రూ ఎప్పుడవుతుంది అనుకోనంటే ఏ అదేవిధంగా బి ఈ 2 గనక ట్రూ అయితే అప్పుడు మనకి వచ్చినటువంటి రిజల్ట్ వచ్చేసి ట్రూ అవుతుందనమాట. ట్రూ ఇఫ్ బోత్ ద ఆపరెంట్స్ ఆర్ ట్రూ. మనం ఉపయోగించినటువంటి ఏ అదేవిధంగా బి ఈ 2 ట్రూ అయితే మనకు వచ్చినటువంటి అవుట్‌పుట్ వచ్చేసి ట్రూ అవుతుంది. అదేవిధంగా ఆర్ ఏంటి అనుకోనంటే ఈ యొక్క ఆపరెంట్స్‌లో ఏదో ఒకటి ట్రూ అయిందనుకోండి అప్పుడు మనకు వచ్చినటువంటి ఎండ్ రిజల్ట్ వచ్చేసి ట్రూ అవుతుందనమాట. ఓకే. అదేవిధంగా నాట్. సో, నాట్ ఏంటి అనుకోనంటే ఒకవేళ మనం ఉపయోగించినటువంటి ఆపరెంట్ అనేది ట్రూ అయితే దాని మీద నాట్ అప్లై చేస్తే ఫాల్స్ అవుతుంది. అలా కాకుండా మనము యూజ్ చేసినటువంటి ఆపరెంట్ అనేది ఫాల్స్ అయితే దాని మీద నాట్ అప్లై చేస్తే అది ట్రూ అవుతుందనమాట. అంటే వైస్ వెర్సా. ట్రూ ఇస్తే ఫాల్స్, ఫాల్స్ ఇస్తే ట్రూ అనమాట. ఆ విధంగా. సో, ఇవి కూడా మనం ఎక్కువ సార్లు ఉపయోగిస్తాం. ఇది కూడా ఇంపార్టెంటే. ఓకే కదా! ఇప్పుడు ఒక చిన్న ప్రోగ్రామ్ చూడండి. ఏలో ట్రూ ఉంది. బిలో మనకి ఫాల్స్ ఉంది. ఓకే. ఏ అండ్ బి అని రాసాననుకోండి. అప్పుడేంటి ట్రూ అండ్ ట్రూ. అప్పుడేంటి రావాలి? ఏలో ట్రూ ఉంది. బిలో ఫాల్స్ ఉంది కాబట్టి దీని వాల్యూ ఏం రావాలి? మనకి ఫాల్స్ రావాలి. అంతే కదా! అర్థమవుతుంది కదా! నేనొక్కడినే చెప్పుకోవట్లేదు కదా! మీకు కూడా అర్థం కావాలి. ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ బాక్స్‌లో అడగండి. లేదనుకోనంటే ఇన్‌స్టాగ్రామ్ ఛానెల్‌లో ఫాలో అయినంతకంటే చాట్ చేయండి. ఏదైనా ఓకే. బట్ మీకిది అర్థం కావాలి. ఓకే కదా! తర్వాత ఏ ఆర్ బి. ట్రూ ఆర్ ఫాల్స్. మీకు ఏం చెప్పాను? రెండిట్లో ఒక ట్రూ అయితే ఆఫ్‌కోర్స్ ఇది ట్రూ అవుతుంది. సో, కాబట్టి ఏలో ట్రూ ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఎండ్ రిజల్ట్ వచ్చేసి ట్రూ వస్తుందనమాట. అదేవిధంగా నాట్ బి. నాట్ బి ఏంటి? బిలో ఫాల్స్ ఉంది. నాట్ బి చేస్తే ఏమవుతుంది? ట్రూ అవుతుంది. అంతే కదా! ఇక్కడ ఏదైతే ఉంటుందో దాని వాల్యూ అనేది రివర్స్ అయిపోతుంది. ట్రూ ఉంటే ఫాల్స్, ఫాల్స్ ఉంటే ట్రూ. సో, ఇప్పుడు బిలో ఫాల్స్ ఉంది కాబట్టి మనకు వచ్చినటువంటి ఎండ్ రిజల్ట్ వచ్చేసి ట్రూ అవుతుంది. అదేవిధంగా నాట్ ఏ. ఏలో ఎంతుంది మనకి? ట్రూ ఉంది. సో, కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? ఫాల్స్ అవుతుందనమాట. ఓకే కదా! సో, ఇప్పుడు ఒకసారి దీని యొక్క అవుట్‌పుట్ మనం చూద్దాం. చూసారా? ఫాల్స్ సరిపోయింది. ట్రూ, ట్రూ అదేవిధంగా ఫాల్స్. ఓకే కదా! సో, ఇవన్నీ కూడా లాజికల్ ఆపరేటర్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి బిట్ వైజ్ ఆపరేటర్స్. ఓకే. బిట్ వైజ్ అండ్, బిట్ వైజ్ ఆర్, బిట్ వైజ్ నాట్, ఎక్స్ఆర్, రైట్ షిఫ్ట్, లెఫ్ట్ షిఫ్ట్. సో, ఇవి కూడా ఇంపార్టెంట్. కానీ ఏంటంటే మనం చాలా ఎక్కువగా ఉపయోగించమనమాట. ఓకే. చాలా తక్కువగా ఉపయోగిస్తాం. వెరీ కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్‌లో అయితే ఉపయోగిస్తాం. సో, కాబట్టి ఇప్పుడు నేను వీటి గురించి డిస్కస్ చేయను. తరువాత నేను ఈ యొక్క పైథాన్ కంప్లీట్ కోర్స్ అయిపోయిన తరువాత ఒక 10 కామన్‌గా ఆస్క్డ్ క్వెషన్స్ అనమాట. ఒక 10 రెగ్యులర్‌గా మనకి ఇంటర్వ్యూలో అడిగేటువంటి ప్రశ్నలు ఏవైతే ఉంటాయో వాటి మీద ఒక వీడియో చేస్తాను. అందులో వీటి గురించి డిస్కస్ చేస్తాను. సో, కాబట్టి వాటిని మీరు మిస్ అవ్వకూడదు అనుకునంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసేసుకొని పెట్టుకోండి. ఓకే కదా! తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకే. నెక్స్ట్ వచ్చేసి అసైన్‌మెంట్ ఆపరేటర్స్ అనమాట. సో, అసైన్‌మెంట్ ఆపరేటర్స్ ఇది మనం డిస్కస్ చేసాం. ఇదేంటి? అసైన్‌మెంట్ ఆపరేటర్. అంతే కదా! ఒక దాంట్లో ఒకటి పెట్టడం అనమాట. ఇప్పుడు చూసారా? ఏ బి ప్లస్ సి అని ఉంటే ఏమవుతుంది? బి ప్లస్ సి వచ్చినటువంటి రిజల్ట్‌ని మనం ఏలో పెడుతున్నామనమాట. ఇది కొంచెం డిఫరెంట్. ఇదేంటి అనుకోనంటే ఎండ్ ఇదేంటి అంటే యాడ్ ఎండ్ అనమాట. సో, యాడ్ ఎండ్ అంటే ఏంటి అనుకోనంటే ఇలా రాస్తామనమాట. ఫస్ట్ ప్లస్ పెట్టి తర్వాత పెడతాం. ఇక్కడ మీరు చూసుకుంటే ఏ ప్లస్ బి అని పెడతామనమాట. ఓకే. దీని యొక్క అర్థం ఏంటి అనుకోనంటే ఏ ఏ ప్లస్ బి అని దీని అర్థం అనమాట. ఓకేనా. ఇక్కడ మీరు చూసుకుంటే ఏ ప్లస్ అని ఫస్ట్ పెట్టాం కదా! తర్వాత పెట్టాం కదా! సో, కాబట్టి ఏంటంటే ఏ
ప్లస్ బి ఆ రెండిట్లో వచ్చినటువంటి వాల్యూని ఏలో పెట్టడం అనమాట. అది దీని యొక్క అర్థం. మీరు తర్వాత ఫ్యూచర్‌లో ఎప్పుడైనా చూసినా కూడా కన్‌ఫ్యూజ్ అవ్వకండి. ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు బి అని పెడితే ఏంటంటే ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు బి అని పెట్టారు అంటే దాని అర్థం ఏంటి అనుకోనంటే ఫస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఆ చివర ఉన్నటువంటి ఆపరెంట్‌తో మనం ఆపరేషన్ చేసేయాలి. అంటే ఏ ప్లస్ బి చేసేసి అది పెట్టాలనమాట. సో, కాబట్టి ఈ విధంగా వస్తుందనమాట. ఏ ప్లస్ బిని మళ్ళీ ఏలోకి మనం పెట్టడం అనేది దీని యొక్క అర్థం. అదేవిధంగా సిమిలర్‌గా ఇది కూడా సబ్‌ట్రాక్ట్ అండ్ ఏ మైనస్ ఈజ్ ఈక్వల్ టు బి అని పెట్టారనుకోండి. ఏ మైనస్ బిని మనం ఏలో పెట్టడం అనమాట. సో, సిమిలర్‌గా మనకి మల్టిప్లై అండ్ ఏని బితో మల్టిప్లై చేసి తర్వాత దాన్ని మనం ఏలో పెడతామనమాట. సో, ఇవి ఏంటనుకోనంటే ఇవి కొంచెం డిఫరెంట్ అనమాట. వీటిని కూడా ఉపయోగిస్తుంటామనమాట. ఓకే. మల్టిప్లై అండ్, సబ్‌ట్రాక్ట్ అండ్ అదేవిధంగా యాడ్ అండ్. ఓకే. మామూలు మన నార్మల్ ఆపరేటర్స్ లాగే. ఓకే. సిమిలర్‌గా మిగతావన్నీ ఉన్నాయి గదా! ఇప్పుడు నేను చెప్పింది జస్ట్ యాడ్, సబ్‌ట్రాక్ట్, మల్టిప్లై. అదేవిధంగా డివిజన్‌కి అలాగే ఉంది. మాడ్యులర్‌కి అదేవిధంగా ఫ్లోర్‌కి, పవర్‌కి, లాజికల్ అండ్, లాజికల్ ఆర్, లాజికల్ నాట్, అదేవిధంగా ఇదేంటనుకోనంటే లెఫ్ట్ షిఫ్ట్, అదేవిధంగా రైట్ షిఫ్ట్, అదేవిధంగా లెఫ్ట్ షిఫ్ట్ వీటన్నింటికి కూడా సేమ్ అనమాట. ఏదైనా ఒకటే ఆపరేషన్. ఓకే కదా! సో, ఇవన్నీ అసైన్‌మెంట్ ఆపరేటర్స్. ఓకే కదా! మీరు ఒక్క పాజ్ ఇస్తాను. ఒక పేపర్‌లో రాసుకోండి అవుట్‌పుట్ ఏమొస్తుంది అని చెప్పేసి. ఆ తరువాత ఇక్కడ నేను అవుట్‌పుట్ డిస్‌ప్లే చేస్తాను. కరెక్ట్ వచ్చిందా లేదా అనేది మీరు ఒక్కసారి చూసుకోండి. ఓకే కదా! 1, 2, 3 మీరు పాజ్ చేయండి. 1, 2, 3 ఇక్కడ మనకు అవుట్‌పుట్ ఉంది. ఓకే కదా! మీరు చేసిన దానికి దీనికి టాలీ అవుతుందో లేదో చూసుకోండి. మీకు ప్రోగ్రామింగ్ అనేది ఎంతవరకు వచ్చిందనేది మీకు మీరే మార్కులు ఇచ్చుకోండి. ఓకే కదా! అదేవిధంగా మనకి ఇంకొన్ని ఆపరేటర్స్ కూడా ఉన్నాయన్నమాట. ఐడెంటిటీ ఆపరేటర్స్ అంటారు వీటిని. ఓకే. ఈజ్ నాట్, అదేవిధంగా మెంబర్‌షిప్ ఆపరేటర్స్, ఇన్, నాట్ ఇన్. ఓకే. అండ్ అదేవిధంగా టెర్నరీ ఆపరేటర్. మీకు టెర్నరీ ఆపరేటర్ ఒకవేళ మీరు జావా బ్యాక్‌గ్రౌండ్ నుండి వచ్చినట్లయితే మీకు గుర్తొస్తుంది. ఇక్కడ మనం ఒక ఎక్స్‌ప్రెషన్ రాస్తాం. జావా గాని, జావా స్క్రిప్ట్‌లో ఉపయోగిస్తాం కదా! ఒక ఎక్స్‌ప్రెషన్ రాస్తాం. ఆ ఎక్స్‌ప్రెషన్ అనేది ట్రూ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫాల్స్ అయితే ఈ కాలమ్ తర్వాత ఉన్నది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే కదా! సిమిలర్‌గా మన యొక్క పైథాన్‌లో ఏంటి అనుకోనంటే కొంచెం డిఫరెంట్ అనమాట. ఇలా రాస్తాం. ఒకవేళ ట్రూ అయినప్పుడు ఏదైతే చేయాలనుకుంటున్నామో అది ఫస్ట్ రాస్తాం. ఆ తర్వాత ఇలా ఇఫ్ అని రాస్తామనమాట. ఇఫ్ అని చెప్పేసి ఇక్కడ ఎక్స్‌ప్రెషన్ రాస్తామనమాట. ఎక్స్‌ప్రెషన్ రాస్తాము. ఎల్స్ అని పెట్టేసి ఇక్కడ ఎక్స్‌ప్రెషన్ రాస్తాం. సో, ఇదేం జరుగుతుందనుకోనంటే ఇక్కడ మనం ఇచ్చినటువంటి కండిషన్ అంటే ఇఫ్ తర్వాత ఇచ్చినటువంటి ఈ యొక్క కండిషన్ ట్రూ అయిందనుకోండి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. మనం ఫస్ట్ రాసింది. ఒకవేళ ఫాల్స్ అయిందనుకోండి ఎల్స్‌లో ఉంది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంతే అనమాట. సో, మనకి జావాలో ఈ విధంగా ఉంది. మనకి పైథాన్‌లో ఈ విధంగా కొంచెం మార్చారనమాట అంతే. ఇంక అంతకని ఏం లేదు. ఓకే. ఇవన్నిటి గురించి కూడా మనం తర్వాత ప్రోగ్రామ్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు మళ్ళీ మనం డిస్కస్ చేసుకుందాం. బట్ ఇప్పటి వరకైతే ఏంటి అనుకోనంటే ఇది కంప్లీట్‌గా పైథాన్ ఆపరేటర్స్ గురించి డీటెయిల్డ్ ఎక్స్‌ప్లనేషన్ నాకు తెలిసి ఇంతకన్నా డీటెయిల్డ్‌గా అయితే మాత్రం చెప్పడం కష్టం అనమాట. ఓకే. అన్నిటి గురించి డిస్కస్ చేశాం. ఓకే. ఇప్పుడైతే నేను యాక్చువల్‌గా ముగించేద్దాం అనుకుంటున్నాను. కానీ దానికన్నా ముందు ఒక చిన్న ప్రోగ్రామ్ ఇస్తాను. ఆ ప్రోగ్రామ్‌ని మీరు ట్రై చేయండి. ఏ విధంగా మీ యొక్క ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఉన్నాయనేది మనకు అర్థమవుతుందనమాట. ఓకే. సో, ప్రోగ్రామ్ అంటే ఏమీ లేదు. ఫైండ్ ఏజ్ ఆఫ్ ద పర్సన్ బై ఆస్కింగ్ బర్త్ ఇయర్. అంటే ఏంటనుకోనంటే మీ యొక్క ఫ్రెండ్‌కి ఓకే. వాడి యొక్క బర్త్ ఇయర్. ఓకే. అంటే పుట్టిన సంవత్సరం చెప్తే మీరు తన యొక్క ఏజ్‌ని చెప్తారు. అంతే కదా! తన యొక్క వయస్సుని మీరు చెప్తారు. అది ప్రోగ్రామ్ అనమాట. సింపుల్‌గా మనకి ఎవరైనా ఒకళ్ళ ఏజ్ కావాలి అనుకోండి. ఎవరైనా ఒక వయస్సు కావాలనుకోండి. ఏమని అడుగుతాము? ఏ సంవత్సరంలో నువ్వు పుట్టావురా అని అడుగుతాం. అంతే కదా! ఏ సంవత్సరంలో పుట్టావురా అనేది వాడు చెప్పాడనుకోండి. ప్రెజెంట్ ఇప్పుడు ఏ సంవత్సరం అయితే ఉందో దాని నుండి వాడేదైతే సంవత్సరం చెప్తాడో దాన్ని మనం తీసేస్తే వాడి యొక్క ఏజ్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి మీరు నాకు అడిగారనుకోండి. సురేష్ నీ యొక్క ఏజ్ ఎంత అని చెప్పేసి. అప్పుడు నేనేం చెప్తాను? ఏజ్ ఎంత? నీ యొక్క పుట్టిన సంవత్సరం చెప్తావా? అని మీరు అడుగుతారనమాట. అప్పుడు నేనేం చెప్తాను? ఓకే అని చెప్పేసి 1994 అని చెప్తాను. ఎందుకంటే అది నా పుట్టిన సంవత్సరం కాబట్టి. ఓకే. అప్పుడు మీరు నా యొక్క ఏజ్ కనిపెట్టాలనుకోండి. అప్పుడు మీరేం చేస్తారు? 2021 ప్రెజెంట్ ఇయర్ అంతే కదా! ఇప్పుడు 2021 నుంచి 1994 తీసేస్తే అవుట్‌పుట్ ఏమొస్తుంది? 27 వస్తుంది. సో, కాబట్టి నా యొక్క ఏజ్ అనేది 27 అవుతుంది. అంతే కదా! సింపుల్. సో, దానికి మనం ఏం చేద్దాం అనుకోనంటే ఒక ప్రోగ్రామ్ రాద్దాం. ఓకే కదా! ఇప్పుడు చూడండి ఇది ఒక ప్రోగ్రామ్ అనమాట. సో, నేను రాసాను. ఓకే. ఇదే ప్రోగ్రామ్‌ని నేను ఒక్కసారి ఆహ్, మన యొక్క ఫైల్‌లో రాసి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఓకే. ఇది మన యొక్క ఆపరేటర్స్ ప్రోగ్రామ్ కదా! సింపుల్‌గా దీని కింద రాసేద్దాం. మనం ప్రత్యేకంగా వేరే ఫైల్ నేను క్రియేట్ చేయను. జస్ట్ ఏంటి ఫస్ట్ మనం
ఎవరికైతే అడుగుతున్నామో వాళ్ళ యొక్క ఇయర్ మనకు కావాలి అంతే కదా. సో అందుకోసం ఏం చేద్దాం, ఇన్పుట్ ప్లీజ్ టెల్ యువర్ డేట్ ఆఫ్ ఇయర్ అంతే కదా, సరిపోయింది కదా. సో తనకు మనం ఏం అడుగుతున్నాము, నీ యొక్క పుట్టిన సంవత్సరం ఏమిటి అని అడుగుతున్నాం అంతే కదా. సో దాన్ని మనం ఏం చేద్దాము, ఒక వేరియబుల్లో పెడదాం. ఇయర్ ఆఫ్ బర్త్ అంటే ఏంటి, పుట్టిన సంవత్సరం. ఓకే కదా. సో ఇక్కడ వరకు సరిపోయింది. ఇప్పుడు తన యొక్క ఇయర్ని మనకి చెప్పేశాడు. సో చెప్పేస్తే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, ప్రెజెంట్ ఇయర్. సో ప్రెజెంట్ ఇయర్ ఏంటి, ప్రెజెంట్ ఇయర్ అనొచ్చు, లేదంటే కరెంట్ ఇయర్ అందాం. అంటే ఈ సంవత్సరం ఏమిటి, ఇది 2021 అని నీకు తెలుసు కాబట్టి ఏం చేస్తావు, 2021 పెట్టా. ఇప్పుడు ఏజ్, సో ఏజ్ మనకి ఎలా వస్తుంది, కరెంట్ ఇయర్ నుండి మనం ఏం చేయాలి, ఇయర్ ఆఫ్ బర్త్ తను ఏదైతే ఎంటర్ చేస్తారో అది తీసేయాలి. సో తీసేసి ప్రింట్ చేసేద్దాం, యువర్ ఏజ్ ఈజ్ అని చెప్పేసి ఈ విధంగా ప్రింట్ చేసేసి ఏజ్. అంతే కదా, సింపుల్గా సరిపోయింది కదా. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకుంటే దీన్ని మనం రన్ చేద్దాం. మీరు కనుక మన ఛానల్ని ఇంతకు ముందు నుండి ఫాలో అయినట్లయితే మీకు ఆల్రెడీ అర్థమైపోతుంది ఒక ఎర్రర్ వస్తుంది అని. ఒకసారి చూద్దాం ఎర్రర్ వస్తుంది లేదా. ఏమని వచ్చింది, ప్లీజ్ టెల్ యువర్ డేట్ ఆఫ్ బర్త్. ఓకే నేను చెప్తాను, 1994 ఎంటర్ వచ్చింది. ఏమైనా ఎర్రర్ వచ్చింది, అన్సపోర్టెడ్ ఆపరెంట్ టైప్స్ ఫర్ ఇంట్ అండ్ స్ట్రింగ్. మీకు ఇంతకు ముందే చెప్పాను, ఇన్పుట్ నుండి తీసుకునేది ఏదైనా కూడా స్ట్రింగ్లోకే వస్తుంది. అలాంటప్పుడు మనం కరెంట్ ఇయర్ ఏంటి, ఇంటీజర్, ఇది ఒక ఇంటీజర్ వాల్యూ. ఇంటీజర్ నుండి మనం స్ట్రింగ్ని తీయగలమా అంటే తీయలేము అంతే కదా. సో కాబట్టి మనం ఏం చేయాలి అనుకోనంటే, మనకి ఇక్కడ ఏదైతే ఇన్పుట్ వస్తుందో దీన్ని మనం స్ట్రింగ్ నుంచి ఇంటీజర్లోకి కన్వర్ట్ చేయాలి కదా. సో అందుకోసం మనం ఏం చేద్దాం అనుకుంటే సింపుల్గా దీన్ని టైప్ కన్వర్షన్ చేద్దాం. ఓకే, టైప్ కాస్టింగ్ అని చెప్పొచ్చు. ఓకే, దీని గురించి కూడా నేను డిస్కస్ చేశాను. ఓకే కదా, సింపుల్గా ఇక్కడ నుండి వచ్చినటువంటి ఈ యొక్క వాల్యూని మనం ఏం చేస్తాం అనుకోనంటే, చూసారా ఈ యొక్క వాల్యూ నేను ఇంట్లోకి మారుస్తున్నాను అనమాట. ఓకే, ఇప్పుడు ఒకసారి రన్ చేస్తాను. ప్లీజ్ టెల్ యువర్ డేట్ ఆఫ్ బర్త్ 1994, యువర్ ఏజ్ ఇస్ 27 అని వచ్చింది. సూపర్ కదా. సో మనం ఇప్పుడు ఎవరికైనా వాళ్ళ యొక్క పుట్టిన సంవత్సరం చెప్తే వాళ్ళ యొక్క ఏజ్ని మనం చెప్పేయగలం. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. ఇప్పుడు మనం రాసాం ఒక ప్రోగ్రామ్, అది వర్క్ అయిపోతుంది. అయితే ఈ ప్రోగ్రామ్ రాసి నేను ఇచ్చేసాను, బాగానే ఉంది. అయితే ఇదే ప్రోగ్రాము 2022లో మీరు ఎగ్జిక్యూట్ చేస్తున్నారు అనుకోండి, 2022లో రన్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు అది వర్క్ అవుద్ది అనుకోనంటే వర్క్ అవుతుంది, కానీ అవుట్పుట్ అనేది తప్పు వస్తుంది. ఎందుకోసం అనుకోనంటే 2022లో కరెంట్ ఇయర్ వచ్చేసి 2021 కాదు, అప్పుడు మళ్ళీ మీరు ఏం చేయాలి, 2022గా మార్చుకోవాలి. ఓకే, ఇది తప్పు అనమాట. అంతే కదా. సో ప్రతి సంవత్సరం ఇప్పుడు 2025లో మళ్ళీ ఇది మార్చుకోవాలి, అలా ఎవరు చేస్తారు, అలా చేయరు కదా. ఒక ప్రాజెక్ట్ అనేది వన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అది కన్సిస్టెంట్గా ఉండాలి. సో అందుకోసం మనం ఏం చేస్తాం అనుకోనంటే, ఇది డైనమిక్గా ఎప్పుడు కన్సిస్టెంట్గా ఉండాలి. కాబట్టి మనం ఏం చేసుకోవచ్చు అంటే కొన్ని లైబ్రరీస్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఆ లైబ్రరీస్ని ఉపయోగించుకుంటే కరెంట్ ఇయర్ మనకు తెలిసిపోతుంది అనమాట. అంటే ప్రజెంట్ సంవత్సరం ఏమిటి అనేది ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుంది అనమాట. సో అటువంటి ఒక లైబ్రరీ వచ్చేసి డేట్ టైం అనమాట. ఓకే, డేట్ టైం అనేటువంటి ఒక లైబ్రరీ. ఓకే, ఆ లైబ్రరీ ఏ విధంగా ఉపయోగించాలి అనేది ఇప్పుడు మీకు ఒకసారి చేసి చూపిస్తాను, చూద్దాం. ఓకే ఓకే, ఇదే చెప్తున్నాను అనమాట. ఈ కోడ్ అనేది ఈ సంవత్సరంలో వర్క్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సంవత్సరం వర్క్ అవ్వదు. సో అటువంటి మనం ఏం చేయొచ్చు అనుకోనంటే, ఇక్కడ చూసారా ఎప్పుడైనా అంటే ఇప్పటివరకు మీకు చెప్పలేదు కదా, లైబ్రరీస్ ఈ విధంగా ఉపయోగించుకుంటాం అనమాట. ఇక్కడ చూసుకుంటే డేట్ టైం అనేది ఒక లైబ్రరీ నేమ్. ఓకే, అందులో నుండి నేను డేట్ అనేటువంటి ఒక ఆబ్జెక్ట్ని యూజ్ చేసుకుంటున్నాను అనమాట. ఓకే, ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఓకే కదా. సో డేట్ టైం అనేది ఒక లైబ్రరీ. ఇప్పుడు మనం రాద్దాం, ఏమని రాద్దాము, ఫ్రమ్ డేట్ టైం. సో డేట్ టైం అనేది ఒక లైబ్రరీ అనమాట. ఆటోమేటిక్గా మనకి పైథాన్ తోటే వచ్చేస్తుంది అనమాట. ఓకే కదా. ఏం చేస్తున్నాను, ఇంపోర్ట్ డేట్. ఓకే, డేట్ని ఇంపోర్ట్ చేశాను అనమాట. ఓకే కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము అనుకోనంటే, ఈ యొక్క డేట్ అనేటువంటి ఆబ్జెక్ట్ని ఉపయోగించుకొని అసలు ఈరోజు ఏమిటి అనేది మనం చూద్దాం. ఓకే, జస్ట్ ఈ పైన నేను రాస్తాను అనమాట. ఓకే, మనకు తెలుస్తుంది. ప్రింట్ ఏం చేస్తాను అనుకోనంటే, డేట్ డాట్ మనకి టుడే అనేటువంటి ఒక ఫంక్షన్ ఉందన్నమాట. ఫంక్షన్ అంటారు, మెథడ్ అంటారు. ఫంక్షన్స్ గురించి ఆ యొక్క మెథడ్స్ గురించి నేను తర్వాత డిస్కస్ చేస్తాను. ప్రజెంట్ అయితే మీరు జస్ట్ అనుకోండి, ఈ యొక్క డేట్ అనేటువంటి ఆబ్జెక్ట్ మీద మనకి టుడే అనేటువంటి ఒక ఫంక్షన్ ఉంది ఆ యొక్క లైబ్రరీలో, డేట్ టైం అనేటువంటి లైబ్రరీలో. ఓకే కదా. ఇప్పుడు ఒకసారి దీన్ని ప్రింట్ చేస్తాను. ఓకేనా. సో జస్ట్ దానికన్నా ముందు వీటిని జస్ట్ కామెంట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనకు అవసరం లేదు, మళ్ళీ అన్కామెంట్ చేస్తాను.
ఓకే. ఇక్కడ మీరు చూసుకుంటే ఇది చూసారా? ఈరోజు డేట్ అనమాట. ఎందుకంటే నేను ఈ యొక్క ప్రోగ్రామ్‌ని ఈరోజు రాశాననమాట. ఈ యొక్క వీడియోని ఈరోజు చేస్తున్నాను. ఏంటది మే 14 అనమాట. ఓకే. ఐదో నెల 14 2021 ఓకే. ఇది నాకెందుకొచ్చింది డేట్ డాట్ టుడే అని రాశాను కాబట్టి నాకు ఆటోమేటిక్‌గా ఈ రోజుదొచ్చేసిందనమాట. నాకేం కావాలి అందులోని యొక్క సంవత్సరం కావాలి. ఓకే. అందులో నాకు సంవత్సరం కావాలి అనుకుని నేను ఇయర్ అనేది ఉపయోగించుకోవచ్చనమాట. అప్పుడు నాకేమొస్తుందనంటే ఈ యొక్క సంవత్సరం అనేది వచ్చేస్తుందనమాట. అయితే ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్‌ని మీరు 2030లో రన్ చేశారనుకోండి ఆటోమేటిక్‌గా 2030 అనేది వచ్చేస్తుందనమాట డైనమికల్‌గా. ఓకే. అందుకోసమే. ఇది ఇయర్ అదేవిధంగా ఒకవేళ మీకు ఈ రోజు కావాలనుకోండి జస్ట్ డే అని పెడతారనమాట. పెడితే ఇక్కడ చూసారా 14 ఈ రోజు 14 కదా! అలా కాకుండా మీకు మంత్ కావాలనుకోండి మంత్ అని పెడతారనమాట. ఓకే. సో, మంత్ అనమాట. ఐదో నెల వచ్చింది కదా! ఓకే. ఇప్పుడైతే మీకు ప్రెజెంట్ ఇయర్, కరెంట్ ఇయర్‌ని ఏ విధంగా తెచ్చుకోవాలో మీకు అర్థమైంది కదా! సో, ఏంటది టుడే డాట్ ఇయర్ అని చెప్తే మీకు కరెంట్ ఇయర్ వచ్చేస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తాననుకోండి దీన్ని నేను ఇందులో పెట్టేస్తాను కరెంట్ ఇయర్‌లోకి. ఓకే. ఇప్పుడు ఒకసారి అన్‌కామెంట్ చేద్దాం. ఓకే. సో, ఇప్పుడు మనకి ఏం చెబుతుంది ఇన్‌పుట్ అనేది వస్తుంది. ఇన్‌పుట్ అని వచ్చిన తర్వాత అది ఇయర్ ఆఫ్ బర్త్‌లోకి ఉంటుంది. కరెంట్ ఇయర్ వచ్చేసి ఇది ప్రింట్ అని పెట్టాను కదా! ప్రింట్ తీసేస్తున్నాను. ప్రింట్ తీసిన తర్వాత ఇందులో మనకి కరెంట్ ఇయర్ వచ్చేస్తుంది. అండ్ కరెంట్ ఇయర్ నుంచి మనం వాళ్ళు ఏదైతే మనకి ఇయర్ ఆఫ్ బర్త్ చెప్పారో దాన్ని తీసేస్తే మనకి వాళ్ళ యొక్క ఏజ్ అనేది వచ్చేస్తుందనమాట. ఇప్పుడు ఒకసారి ప్రోగ్రామ్‌ని రన్ చేద్దాం. ప్లీజ్ టెల్ యువర్ డేట్ ఆఫ్ బర్త్ 1994 ఓకే. యువర్ ఏజ్ ఈస్ 27 సరిపోయింది కదా! అలా అనమాట. సో, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్‌ని ఇలా ఇచ్చేస్తే చాలు. ఎన్ని సంవత్సరాలైనా దీన్ని మనం మార్చాల్సిన అవసరం లేదు. దీన్ని ఏమంటారు అనుకుంటే కన్సిస్టెన్సీ. ఓకే. ఒక ప్రోగ్రామ్‌ని మనం ప్రతిసారి మార్చాల్సినటువంటి అవసరం లేదనమాట. సో, ప్రోగ్రామ్ రాస్తున్నప్పుడు ఈ కన్సిస్టెన్సీ అనేటి దాన్ని మీరు ఎక్కువగా చూసుకోవాలనమాట. ఓకే. మంచి డెవలపర్స్ ఎప్పుడూ కూడా కన్సిస్టెన్సీని చూస్తారనమాట. ఓకే కదా! సో, ఇప్పటి వరకు ఏంటంటే మనం టోటల్‌గా మొత్తం నేర్చేసుకున్నామనమాట. ఓకే. ఆపరేటర్స్ అంటే ఏంటి? ఫార్మాట్ మెథడు అదేవిధంగా ఒక చిన్న ప్రోగ్రామ్ మీకు పైథాన్ ఏ విధంగా నేర్చుకుంటున్నారు అనే దాని ప్రకారం అనమాట. ఓకే కదా! ఇప్పటి వరకు మన ఛానెల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా నా యొక్క ఎక్స్‌ప్లనేషన్ గనుక మీకు నచ్చినట్లయితే మీ యొక్క ఫ్రెండ్స్‌కి చెప్పండి. అండ్ అదేవిధంగా మన ఛానెల్ చూస్తూ ప్రోగ్రామింగ్‌లో ఏవైనా డౌట్స్ గనుక ఉన్నట్లయితే యూట్యూబ్ కామెంట్స్‌లో అడగొచ్చు. లేదనుకోనంటే మన యొక్క ఇన్‌స్టాగ్రామ్ ఛానెల్‌లో ఫాలో అయిన తర్వాత చాట్ చేసినట్లయితే మీ ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాననమాట. ఓకే కదా! ఎక్స్‌ప్లనేషన్ గనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. థాంక్ యూ ఆల్. చిన్న బ్రేక్ చిటికలో వచ్చేస్తా.